డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లో భారీగా హ్యాష్ ఆయిల్ లభ్యమైంది. 2 వేర్వేరు ఆపరేషన్లో 3,12,00,000 రూపాయల విలువైన హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2 కేసుల్లో మొత్తం 7 మందిని అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్, బోరబండ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 23,706 లీటర్ల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో 2,96,00,000 రూపాయల విలువైన హ్యాష్ ఆయిల్ సీజ్ చేశారు. ఇక సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్, జూబ్లీహిల్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో 1.25 లీటర్ల హ్యాష్ ఆయిల్తో పాటు 16 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. కలర్ఫుల్ ఫుడ్, కాస్ట్లీ ఫుడ్, పేరుగాంచిన హోటల్ అయినా, గలీలోని రెస్టారెంట్ అయినా, ఏదైనా ప్లేస్ ఎక్కడైనా రిజల్ట్ మాత్రం ఒకటే, అదే అపరిశుభ్రత వాతావరణం. ఎన్ని తనిఖీలు చేసినా హోటల్ యాజమాన్యంలో మాత్రం మార్పు లేదు. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యాయి మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇంతకీ ఏంటి ఆ రేటింగ్? వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్ అనగానే చారిత్రక సంపదతో పాటు ఫుడ్ ఇండస్ట్రీకి పెట్టింది పేరు. ఇక్కడ బిర్యానీతో పాటు అన్ని రాష్ట్రాల ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి. దీంతో హైదరాబాద్ని ఫుడ్ జోన్కు క్యారఫ్ అడ్రస్గా పిలుస్తారు. అయితే ఒక్కవైపు మాత్రమే ఇది. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా, తనిఖీలు చేసినా, ఎంత పెద్ద స్టార్ హోటల్ అయినా ఏదో ఒక లోపం బయటపడుతూనే ఉంది. ఫుడ్ ఇన్స్పెక్టర్లను ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది. 3 కార్పొరేషన్ల పరిధిలో సేమ్ సీన్ కనిపిస్తోంది. ముఖ్యంగా కిచెన్ హైజీనిక్గా ఉండకపోవటం, నాణ్యత లేని తిండి పదార్థాలు, కుళ్ళిన చికెన్, మటన్, ఒకటేంటి అన్నింట్లోనూ నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఫుడ్ ఇండస్ట్రీపై దృష్టి సారించాయి 3 కార్పొరేషన్లు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్త విధానంలో రేటింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల కోసం ఒక సరికొత్త హైజీన్ అసెస్మెంట్ ప్రోగ్రాం విధానాన్ని అధికారికంగా ప్రారంభించారు. హోటళ్లలో పాటించే పరిశుభ్రత, కిచెన్ నిర్వహణ, ఆహార నిల్వ పద్ధతులు, వ్యర్థాల నిర్మూలన వంటి పలు అంశాలను ఆధారంగా చేసుకుని తనిఖీలు చేస్తారు. ఈ పనితీరును బట్టి 10 నుంచి 100 మార్కుల వరకు స్కోర్ కేటాయించి దానికి తగ్గట్టుగా హైజీన్ రేటింగ్స్ ఇస్తారు. సైబరాబాద్ ఐటీ కారిడార్, దాని చుట్టుపక్కల ఉన్న ప్రముఖ రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్లు, హోటళ్లతో పాటు దాదాపు అన్ని రకాల ఫుడ్ అవుట్లెట్లకు ఇది వర్తిస్తుందని సృజన తెలిపారు. అలాగే విద్యా సంస్థల హాస్టళ్లలో కూడా ఈ రూల్ వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. సైబరాబాద్కు చెందిన సైట్ లేదా ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్ ద్వారా ఈ రేటింగ్లను ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌలభ్యం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రముఖ హోటళ్లకు సంబంధించిన హైజీన్ స్టోర్లను కూడా అధికారులు విడుదల చేశారు. నెలలో మేము కొత్తగా ఫుడ్ సేఫ్టీకి రేటింగ్ ఇవ్వటం అనేది మొదలుపెట్టాము. ఒకే రకరకాల కేటగిరీస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే మా దగ్గర ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకుంటారో, అంటే వాళ్ళు స్కూల్స్ కావచ్చు, బేకరీలు కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, సూపర్ మార్కెట్లు కావచ్చు, ఇలా రకరకాల కేటగిరీస్ ఉన్నారు. అన్ని కేటగిరీల్లో కూడా చిన్నది పెద్దది అన్నట్టు కాకుండా ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో దాని ప్రకారం వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఒక రేటింగ్ వ్యవస్థని మేము వినూత్నంగా తీసుకురావటం జరిగిందండి. దీని రీజన్ కేవలం వాళ్ళని దండించటము మాత్రమే కాకుండా ప్రజలకి నిజాన్ని తెలియజేయటం, ఎంపవర్ చేయటం. ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్ అంటారు కదండి. ఎంపవర్ చేస్తే వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ మీద వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. మేము చూపించిన నిజం వల్ల వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదా, వాళ్ళు బాగుపడతారా పడరా అనే నిర్ణయాన్ని తీసుకునే పవర్ జనాలకి ఉండాలి అనే ఉద్దేశంతో డిజైన్ చేయబడింది. దీన్ని భవిష్యత్తులో ఇంకొంచెం స్టార్ రేటింగ్ వ్యవస్థని పటిష్టపరిచి ఏ విధంగా అయితే మిషలిన్ స్టార్ రేటింగ్ హోటల్స్కి ఇంటర్నేషనల్లీ ఇస్తారో అలాంటి రేటింగ్ వ్యవస్థ ఒకటి ప్రతి ఆర్గనైజేషన్కి మేము కూడా ఇవ్వాలనే ఒక ఆలోచనలో ఉన్నాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్గానే ప్రతి ఒక్క కేటగిరీ ఆఫ్ ఆర్గనైజేషన్స్ని కవర్ చేసుకుంటూ వాటి రియాలిటీస్ని ప్రజల ముందుకి తీసుకువచ్చే ఎక్సర్సైజ్గా అండ్ వాళ్ళు చేస్తూ వాళ్ళకి అంటే కేవలం వాళ్ళని రేటింగ్ ఇచ్చి వదిలేయట్లేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే అప్పటికప్పుడు లైసెన్స్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు, నోటీస్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని మేము కంటిన్యూ చేస్తాం. ఇంకా నంబర్ కూడా పెంచుతాం. ఇప్పుడైతే మేము శాంపుల్ సర్వే లాగా చేస్తున్నది ఏదైతే ఉందో అది. ఈ సరికొత్త రేటింగ్ విధానం వల్ల
కస్టమర్లకు ఏ హోటల్ ఎంత సేఫ్ అనేది సులభంగా తెలుస్తుందని ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. హుస్సేన్ సాగర్ను మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు అత్యాధునిక ట్రాష్ స్విమ్మర్ బోట్లను రంగంలోకి దించారు. నాలాల ద్వారా నిత్యం చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రెపు డెక్క, నీటి మొక్కలు, ఇతర చెత్త చెదరాన్ని ఈ మెకనైజ్డ్ బోట్లు వేగంగా తొలగిస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో జరిగే నిమజ్జనాల అనంతరం సాగర్ ఒడ్డున పేరుకుపోయే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ప్రత్యేక క్లీనింగ్ డ్రైవ్ చేపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు హుస్సేన్ సాగర్ అందాలను కాపాడడమే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. హైదరాబాద్ నగరానికి ఎవరు వచ్చినా సరే ముందుగా విజిట్ చేయాల్సిన ప్లేస్లో హుస్సేన్ సాగర్ ఉంటుంది. అయితే ఈ హుస్సేన్ సాగర్ కొన్నిసార్లు కంపు కొడుతూ ఉండడం వల్ల పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని అయితే జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అధికారులు అయితే హుస్సేన్ సాగర్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. దానికోసం ప్రత్యేక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఈ నీటి లోపల ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్త చెదారం, పూజా సామాగ్రి, ఇతర చెత్త చెదారాన్ని కూడా తొలగించడానికి ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక ట్రాష్ క్లీనింగ్ బోట్లు అయితే రంగంలోకి దించడం జరిగింది. ఇవి నిత్యం కూడా హుస్సేన్ సాగర్ లోపల ఉన్న చెత్త చెదరాన్ని ఎప్పటికీ క్లీన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు కనిపిస్తున్న ఈ పెద్ద యంత్రం ఏదైతే ఉందో ఇదంతా కూడా మెకనైజ్డ్ ట్రాష్ స్కిమ్మర్. ఇదంతా ఈ వెహికల్ అయితే నీటిపై తేలియాడే చెత్త, ఇతర వ్యర్థాలన్నీ కూడా సులువుగా సేకరించగలదు. దీని ముందున్న భాగంలో ఉండే కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా నీటిలోని ప్లాస్టిక్ బాటిళ్ళు, కవర్లు, కుళ్ళిన వ్యర్థాలన్నీ కూడా పైకి లాగి బోటులో నిల్వ చేస్తుంది. ఈ యంత్రాన్ని నడిపేందుకు కూడా ఆపరేటర్లతో పాటు ఒడ్డున చేరిన చెత్తను సేకరించేందుకు తరలించే ప్రత్యేక పారిశుద్ధ కార్మికులు కూడా ఇక్కడ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. అంటే చాలా వరకు కూడా హుస్సేన్ సాగర్కి వచ్చిన వారు కావచ్చు, ఇక్కడ తినుబండారాలను తిని ఆ చెత్త చెదరం అంతా కూడా ఇందులోనే డంప్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో కూడా ఇక్కడ పూజా సామాగ్రులు, పూలు, కొబ్బరికాయలు లాంటివి కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి హుస్సేన్ సాగర్ తీరానంతా కూడా. అదంతా కూడా ఇక్కడ వీళ్ళంతా కూడా ఈ పారిశుద్ధ కార్మికులంతా తీయడం మనం ఇక్కడ విజువల్లో చూస్తూనే ఉన్నాం. హుస్సేన్ సాగర్ నాలా ద్వారా కూడా నిత్యం టన్నుల కొద్ది వ్యర్థాలు అన్నీ కూడా వచ్చి చేరుతూ ఉంటాయి నీటిలోకి. దీనిలోకి అయితే వీటన్నిటి కారణంగా కూడా నీరు కలుషితం అవ్వడమే కాకుండా దుర్వాసన కూడా తీవ్రంగా వస్తూ ఉంటుంది. దీనివల్ల ఇక్కడికి వచ్చిన పర్యాటకులంతా కూడా ముక్కు మూసుకొని వెళ్తూ ఉంటారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడికి వచ్చిన విజిటర్స్కి కావచ్చు, ఇక్కడ ఇటువైపు నుంచి రాకపోకలు సాగించే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం, దుర్వాసన లాంటివి రాకుండా ఉండడం కోసం కూడా ఇక్కడంతా కూడా చెత్త చెదరానంతా కూడా క్లీన్ చేస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ల అందాన్ని కాపాడడానికి, అలాగే నీటిలోని జీవరాశులను రక్షించడానికి కూడా ఈ విధంగా కూడా నిరంతరం ప్రక్షాళన చేయడం కూడా ఎంతో అవసరము. అయితే సేకరించిన వ్యర్థాలన్నిటి కూడా ఒక ప్రత్యేక లారీ ద్వారా వేరే ప్రాంతాలకైతే తరలిస్తున్నారు పర్యాటకులు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ కంపు కొట్టడం కూడా తగ్గడంతో పాటు ఇక్కడికి వచ్చే విజిటర్స్ సంఖ్య కూడా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. వచ్చే విజిటర్స్కి కూడా ఎటువంటి దుర్వాసన రాకుండా ఉండేందుకైతే ఈ చర్యలు చేపడుతున్నారు నిత్యం. జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. మైనర్ల డ్రైవింగ్పై సీరియస్గా దృష్టి సారించారు ఆర్టీఏ అధికారులు. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇవ్వవద్దని సూచించారు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చిన్నారి డ్రైవింగ్ చేసిన వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 25 సంవత్సరాలు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబడదన్నారు. ఇక ఎంవీఏ యాక్ట్ ప్రకారం వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామంటున్న జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తమ ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. మైనర్ డ్రైవింగ్ల పట్ల ఆర్టీఏ మొదటి నుంచి సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఇటీవలే దీనిపైన ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయంటూ కూడా ఆర్టీఏ అధికారులు అయితే హెచ్చరిస్తూ వస్తున్నారు. సో రీసెంట్ గానే నగరంలోనే ఇలాంటి డ్రైవింగ్ గుర్తించడం, అది కూడా ఒక పోలీస్ అధికారి తన మనవరాలను తీసుకెళ్లడం, ఆ తర్వాత పోలీస్ అధికారులు కూడా తనపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే అసలు మైనర్ డ్రైవింగ్ కి సంబంధించి ఆర్టీఏలో ఎలాంటి చట్టాలున్నాయి, ఏం చెప్తున్నాయి, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, ఈ వివరాలన్నింటినీ కూడా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి ప్రధానంగా మీరు ఇటీవలే అలర్ట్ చేయడం జరిగింది, దానికి తగ్గట్టుగానే నిన్ననే ఒక కేసు కూడా నమోదు కావడం జరిగింది. అసలు మైనర్ డ్రైవింగ్ పట్ల ఆర్టీఏ చట్టాలు ఏం చెప్తాయి? మనము ప్రతిరోజు ఎన్నో రహదారి రోడ్డు ప్రమాదాలు మనకు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా దాదాపు ప్రతి సంవత్సరము 7,000 నుంచి 8,000 మంది మృత్యువాత పడతా ఉన్నారు. దీనిలో భాగంగా 80% వాహనాన్ని నడిపే వ్యక్తి యొక్క తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దానిలో భాగంగా ముఖ్యంగా 2019 మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ ప్రకారము
మైనర్లు వాహనం నడిపితే, ఎందుకంటే మైనర్లకు ఆ సరైనటువంటి అవగాహన లేని వయసులో వాహనాలు నడిపితే ఖచ్చితంగా ప్రమాదాలకు లోనవుతున్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ భావించి 2019లో సెక్షన్ 199A ఇన్సర్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వాహనాన్ని ఎట్టి పరిస్థితులలో మైనర్లకు ఆ సంబంధిత సంరక్షకులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారికి ఆ వాహనాలకు సంబంధించిన తాళాలు కావచ్చు, కీస్ కానీ ఇవ్వకూడదు. ఒకవేళ వాహనం మైనర్ నడిపితే, అందులో పట్టుబడితే ఖచ్చితంగా ఫస్ట్ ఆ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ను సంవత్సరం పాటు రద్దు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏ మైనర్ అయితే వాహనం నడిపాడో ఆ మైనర్కు 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితులలో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా సంబంధిత ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ కావచ్చు, గార్డియన్స్ కావచ్చు, వారిపై కూడా మన చట్ట ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మోటార్ వాహన చట్టాలను అనుగుణంగా ఇటీవల కాలంలో వాటిని బాయిల్ చేసినటువంటి మైనర్లు వాహనాలు నడిపినటువంటి దాదాపు 4070 ఈ రిజిస్ట్రేషన్లను గత ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ రద్దు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అంటే ఇందులో నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే, ముఖ్యంగా ఈరోజు నిన్న ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలు గమనిస్తే ఒక ప్యాషన్ కొద్దో లేకపోతే ఏదో ఇది చేయాలనో, ఏదో రికార్డు నెలకొల్పాలనో, లేకపోతే నడిపి ఏదో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనో, లేకపోతే నడిపేయగలుగుతాడనో చెప్పేసి ఏదో సంబరంలో డ్రైవర్ వాహనాన్ని మైనర్లకు ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ కార్ పేరిట, లేకపోతే స్పీడ్ కార్ల పేరిట. ఆ ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదము వారికి మాత్రమే కాదు, అటు ప్రజల భద్రతకు ప్రమాదమే, అటు పిల్లల భద్రతకు ప్రమాదమే. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మరొకసారి మీరు చెప్పినట్టు గత వారం రోజుల క్రితమే రవాణా శాఖ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది, మైనర్లకు ఎట్టి పరిస్థితులలో ఇవ్వకూడదని చెప్పేసి. ఈ మధ్య కాలంలోనే జారీ చేసిన తర్వాత కూడా మీకు సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇటు ప్రతి ఒక్కరు కూడా మైనర్ వాహనం నడిపినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తమై ప్రశ్నించడం అంటూ మొదలు పెడితే కూడా చాలా మనం ఒక అవగాహన తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము, ఆ రోడ్డు ప్రమాదాన్ని నివారించిన వాళ్ళం అవుతాం. సార్, ఇప్పుడు మీరు అన్న అంశాన్ని ప్రస్తావిస్తే నార్సింగిలో మీరు చెప్పిన తర్వాత కూడా స్వయంగా పోలీసు సాధారణ ప్రజలు చేయడం అనేది వేరే విషయం, కానీ అన్ని తెలిసిన ఒక పోలీస్ అధికారి తన మనోరాలతో కారులో వెళ్తున్నారు. సో అతని పైన పోలీస్ పరంగా యాక్షన్ తీసుకున్నారు. మన ఆర్టీఏ పరంగా ఏమైనా యాక్షన్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఈ పాటికే రిజిస్ట్రేషన్ మేము సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి వివరాలు తెప్పించేసుకొని ఆ వాహనం సంబంధించిన రిజిస్ట్రేషన్ను రంగారెడ్డి జిల్లాకు సంబంధించిందని గుర్తించి రంగారెడ్డి ఆర్టీఓ అధికారులకు ఆదేశించడం జరిగింది. వారు కూడా ఆ రిజిస్ట్రేషన్ను సంవత్సరం కాలం పాటు రద్దు చేసుకుంటూ ఇప్పటికే వాటిని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా అంతే మాత్రమే కాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి పూర్తి డీటెయిల్ రిపోర్ట్ తెప్పించేసుకొని మైనర్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా, ఎందుకంటే తెలిసి కొందరు, తెలియ కొందరు ఉండరు. కానీ తెలిసిన తర్వాత కూడా మనము ఉల్లంఘించడం అన్నది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. కాబట్టి ఖచ్చితంగా మీడియా ముఖంగా నేను రవాణా శాఖ తరఫున ప్రజలందరికీ, తల్లిదండ్రులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, చిన్న చిన్న పనుల కోసము ఏదో వీధి చివరనో, లేకపోతే ఏదో మెడికల్ షాప్ అనో, లేకపోతే ఇంకోటనో, అన్నిటి మించి మైనర్లకు వాహనాన్ని ఇవ్వడమే తప్పు అంటే ఆ మైనర్లు ముగ్గురిని ఎక్కించుకొని వెళ్తుండడం అనేది కూడా చాలా బాధాకర విషయం. మీరు తాళం చేతి ఇవ్వడమే మీరు చూస్తున్నారు, లేకపోతే తాళం చేతి తీసుకోవడమే మీరు చూస్తున్నారు, కానీ వాళ్ళు ముగ్గురిని ఎక్కించుకొని ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ తాళం అనేది మీ కస్టడీలోనే పెట్టుకోండి. మీరు కూడా ఒక నిఘా పెట్టుకోండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఏ విధంగా అయితే మీరు నిఘా పెడతారో, ఈ వాహనం పట్ల కూడా పిల్లల ఎట్టి పరిస్థితులలో కూడా మీరు వాహనాన్ని ఇవ్వకూడదు. లేని పక్షంలో మీరు కూడా దానికి చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు. రైట్. మొత్తానికైతే రహదారి భద్రతే ప్రధాన లక్ష్యంగా ఇటు అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు ముందు చూపు దృష్టి సారిస్తుంది. అయినప్పటికీ కూడా ఇటు తల్లిదండ్రులు కావచ్చు, చాలా మంది పేరెంట్స్ చిన్నారులకు, మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బండ్లు ఇవ్వడం వల్ల ఈరోజు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది అనేది ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. వాళ్ళు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ముందు వీధికే వెనక వీధికే కదా అనే ధోరణిలో వాళ్ళు
కీస్ ఇస్తున్నారు. ఆ ప్రమాద తీవ్రత అనేది ఆ కుటుంబ సభ్యులపైన పడుతుంది. అలాగే ఎదురుకుండా ఎవరైనా వెహికల్ వస్తే వాళ్ళ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఆర్టీఐ అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కేహెచ్ఎం టీవీ, హైదరాబాద్. హైదరాబాద్లో డ్రగ్స్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు MDMA సరఫరా చేస్తున్న ఇంటర్ స్టేట్ డ్రగ్ పెడ్లర్ అతుల్ శర్మను ఎస్వటి ఎల్బీ నగర్ టీం స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఎల్బీ నగర్ క్రాస్ రోడ్ వద్ద తనిఖీల్లో అతని వద్ద నుంచి సుమారు 5 లక్షల రూపాయల విలువైన 50 గ్రాముల MDMAను స్వాధీనం చేస్తున్నారు. ఇక విచారణలో ఢిల్లీలోని నోమాన్ అనే వ్యక్తి ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అల్ఫాజ్కు సరఫరా చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ కేసులో NDPS చట్టం కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నోమాన్ అల్ఫాజ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. డ్రగ్స్పై కఠిన చర్యలు కొనసాగుతాయని డీసీపీ డాక్టర్ అనురాధ హెచ్చరించారు. ఒక డ్రగ్ పెడ్లర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు అతుల్ శర్మ. ఢిల్లీ నుంచి అతను ఎల్బీ నగర్ హైదరాబాద్ కి MDMA తీసుకొచ్చి అమ్ముతున్నట్టు మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్ లో అతన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేసినప్పుడు అతని బ్యాక్ లో 50 grams ఆఫ్ MDMA దొరికింది. దీనికి ఎల్బీ నగర్ SOT టీమ్ అండ్ ఎల్బీ నగర్ PS కలిసి చేసిన జాయింట్ ఎఫర్ట్. దీంట్లో ఇతను ఏంటంటే మెయిన్ గా ఢిల్లీ నుంచి ఒక కెఫే దగ్గర నోమాన్ అనే వ్యక్తి నుంచి ఈ MDMA కలెక్ట్ చేసుకొని హైదరాబాద్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇంతకు ముందు కూడా ఒకసారి అల్ఫాజ్ అనే వ్యక్తికి అమ్మినట్టు తెలుస్తుంది. ఈసారి కూడా అతనికే ఈ కన్సైన్మెంట్ ఇచ్చిన అని అతను కన్ఫెషన్ లో చెప్పిండు. మేము స్టార్టింగ్ సోర్స్ నుంచి కూడా ఎండ్ యూజర్ వరకు ఈ చైన్ మొత్తము ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వెరీ సూన్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మెయిన్ గా చెప్పేది ఏంటంటే మా కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి సుమతి మేడం ఆధ్వర్యంలో ఈ సంవత్సరము మొత్తము కూడా 2026 లో SOT టీమ్ మెయిన్ గా ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని 56 NDPS కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ 2.9 grams కేజెస్ ఆఫ్ ఓపియం, 278 kgs ఆఫ్ గాంజా, 2.1 liters ఆఫ్ యాష్ ఆయిల్ అండ్ 284.3 grams ఆఫ్ MDMA ఇప్పటి వరకు కూడా సీజ్ చేయడం జరిగింది. వినాయక చవితి నవరాత్రుల వేడుకలకు భాగ్యనగరం ముందస్తుగానే సర్వసన్నద్ధమవుతుంది. ముఖ్యంగా నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఖైరతాబాద్ మహాగణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జన వేడుకలను ఎలాంటి అవంతరాలు లేకుండా నిర్వహించేందుకు GHMC ఇప్పటి నుంచే భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో అత్యంత ఉత్సాహంగా జరిగే వినాయక చవితి ఉత్సవాలు, ఆ తర్వాత జరిగే నిమజ్జనానికి కూడా GHMC ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. దీనికోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రజెంట్ మనం ఇక్కడ NTR గార్డెన్స్ ఎదురుగా ఉన్న ఇక్కడైతే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా అంటే ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భారీ వినాయక విగ్రహాలను కూడా ఇక్కడైతే నిమజ్జనం చేస్తారు. ఇక్కడ హుస్సేన్ సాగర్లో కూడా సురక్షితంగా నిమజ్జనం చేసేందుకు వీలుగా సరికొత్త సాంకేతికతతో కూడిన రక్షణ చర్యలు అయితే చేపడుతున్నారు అధికారులు. సెక్రటరేట్ రోడ్డులోని NTR పార్క్ ఎదురుగా ఉన్న హుస్సేన్ సాగర్ తీరంలో ప్రతి ఏటా భారీ విగ్రహాలు నిమజ్జనం చేస్తుంటారు. అయితే భారీ క్రేన్లు, వేలాది మంది భక్తులు ఒకేసారి రావడము, విగ్రహాల బరువు వల్ల కూడా నిమజ్జనం చేసే 2 ప్రధాన ప్రాంతాలు అంటే ఈ తీరం వెంబడంతా కూడా భూమి అంతా కూడా కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని అరికట్టేందుకైతే GHMC ఆధ్వర్యంలో ప్రత్యేక రక్షణ గోడ నిర్మాణ పనులైతే ప్రారంభించారు. ఇక్కడ పునాదిని మరింత పటిష్టం చేయడానికి, అదేవిధంగా ఇక్కడ నేలకోతను కూడా నియంత్రించడానికి గేబియన్ వాల్స్ నిర్మాణాన్ని అయితే చేపట్టారు. ఉక్కు తీగతో అల్లిన బలమైన జాలి ఏదైతే ఉంటుందో దాంతో పెద్ద పెద్ద రాళ్లను కూడా నింపి ఇక్కడ గోడలను అయితే నిర్మిస్తున్నారు. భారీ క్రేన్లు నిలబడే ప్రాంతానికి అదునుగా ఇంకా బలాన్ని ఇవ్వడానికైతే ఈ విధానాన్ని అయితే ఎంచుకున్నారు. గత 3 నెలలుగా ఇక్కడ పనులు అయితే కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉన్నాయి. ముంబైకి చెందిన ప్రత్యేక నిపుణుల టీం అయితే ఏదైతే ఉందో ఆ టీం ఆధ్వర్యంలో అయితే ఈ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే పనులు శరవేగంగా సాగుతున్నాయని, రాబోయే 20 రోజుల్లో ఈ గేబియన్ వాల్ నిర్మాణం కూడా పూర్తవుతుందని అక్కడ పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు కూడా వెల్లడించారు. అయితే ముందస్తు భద్రత చర్యల కారణంగా కూడా ఈసారి గణేష్ నిమజ్జన వేడుకలు ఎలాంటి అవాంతరాలు లేకుండా వాతావరణంలో సాగనున్నాయని కూడా ఇటు అధికారులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈసారి వినాయక చవితి అంగరంగ వైభవంగా జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అంటే ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ రక్షణ చర్యలు చేపట్టారు అధికారులు. జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల దాడికి ప్రజలు విలువిల్లాడుతున్నారు.
ఎల్నినో ప్రభావంతో మాన్సూన్ ప్రభావం లేనందున రోజు రోజుకి భారీ నుండి టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. ఇదిలో ఉండగా పల్లెల్లోని వర్ష సూచన లేకపోవడంతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక రానున్న 7 రోజుల పాటు రాష్ట్రంపై వరుణుడి కరుణ ఉండదంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. తెలంగాణలో వర్షాకాలం వేసవి కాలాన్ని తలపిస్తుంది. జూలై 2వ వారం వచ్చినప్పటికీ వర్షాలు లేకపోగా సూర్యుడు సురుమంటున్నాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హీట్ వేవ్ కండిషన్స్ నడుస్తున్నాయి. మరి తెలంగాణలో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడే అవకాశం ఉందా? ప్రస్తుతం టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత మేర రైజ్ అయ్యాయి, తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ప్రజెంట్ బేగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, బయటికి వెళ్తే చాలు వేసవి కాలం అన్నంత ఇదిలో అయితే ఎండలు ఉన్నాయి. సో ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి సార్ టెంపరేచర్స్, ఎంత మేర రైజ్ ఉంది? మనకి ఇప్పుడు యాక్చువల్గా జూలై నెల పీక్ మాన్సూన్ సీజన్, మనకి తెలంగాణలో కూడా పీక్ మాన్సూన్ సీజన్ అనేది జనరల్గా బాగా క్లౌడీనెస్ ఉంటుంది, టెంపరేచర్లు కూడా తక్కువ ఉంటాయి. మనకి ఈ సీజన్లో ఈ సమయంలో సుమారు స్టేట్ వ్యాప్తంగా చూసినట్టయితే నార్మల్ టెంపరేచర్స్ వచ్చి 30 డిగ్రీల నుంచి 33 డిగ్రీల లోపు కొనసాగవలసి ఉంది. అయితే ప్రస్తుతం మనకి ఈ మాన్సూన్ పెద్దగా జాడలేక మనకి క్లౌడీనెస్ కూడా తగ్గిపోయింది, ఈదురుగాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. వీటన్నిటి వల్ల మనకి టెంపరేచర్స్ అయితే గత 3-4 రోజులు బట్టి గ్రాడ్యువల్గా పెరగడం జరుగుతుంది. ప్రస్తుతం మనకి 32 నుంచి 36 డిగ్రీల వరకు కూడా మనకి టెంపరేచర్లు రాష్ట్రంలో ఉన్నాయి. సాధారణ స్థాయిని మించి ఇంచుమించు 4 డిగ్రీల వరకు కూడా కొన్ని చోట్ల, ముఖ్యంగా ఖమ్మము, భద్రాచలము, ఇటు నల్గొండ ప్రాంతంలో సాధారణ స్థాయిని మించి 4.5 డిగ్రీల వరకు కూడా ఎక్కువగా ఉండటం జరుగుతోంది. సో అంటే ఇప్పటికే టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అంటే మాన్సూన్స్ యాక్టివ్గా లేకపోవడము కారణం అయితే ఎల్నినో ప్రభావం ఏమైనా ఉందా సార్? మనకి ఎల్నినో ప్రభావం వల్లే ఈ మాన్సూన్ అనేది ఒక సరైన ప్రక్రియ లేకుండా ఉండింది. దానివల్ల మనకి క్లౌడీనెస్ తగ్గిపోయింది బాగా. జూలై 2nd వీక్ అంటే మనకి యాక్చువల్గా పీక్ మాన్సూన్ సీజన్, మనకి వర్షం పడకపోయినా బాగా క్లౌడీనెస్ ఉండేది. ఆ క్లౌడీనెస్ కూడా లేదు ప్రస్తుతం. దాంతో మనకి టెంపరేచర్లు అనేవి ఈ రకంగా పెరగడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఎక్కడెక్కడ ఏ విధంగా టెంపరేచర్స్ ఉన్నాయి, హైదరాబాద్కి సంబంధించి ఎంత మేర నమోదు అవుతున్నాయి సార్? మనకి హైదరాబాద్లో నిన్న 35.2 డిగ్రీలు బేగంపేటలో రికార్డ్ అవడం జరిగింది. 35 నుంచి 36 డిగ్రీల వరకు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కూడా మనకి సాధారణ స్థాయి మించి 3 డిగ్రీల వరకు ఎక్కువ ఉన్నాయి. అలాగే మనకి ఇటు ఖమ్మం, భద్రాచలం, నల్గొండ ప్రాంతంలో సుమారు 36.5 డిగ్రీల వరకు ఉన్నాయి. అవి సాధారణ స్థాయి మించి అక్కడ కూడా 4 డిగ్రీలు అధికంగా, అరౌండ్ 32-33 డిగ్రీలు ఉండాల్సిన చోట 36.5, ఇంచుమించు 37 డిగ్రీల వరకు కూడా ఈ ప్రాంతంలో టెంపరేచర్లు ఉన్నాయి. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా 2 నుంచి 4 డిగ్రీల వరకు వ్యత్యాసం, అంటే సాధారణ స్థాయిని మించి 31 నుంచి 33 డిగ్రీలు ఉండాల్సిన టెంపరేచర్లు ప్రస్తుతం మనకి 34 నుంచి 36.5-37 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. రానున్న కాలంలో ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా సార్? ఇప్పటికే ఏపీలో హీట్ వేవ్ కండిషన్స్ కూడా వస్తున్నాయి, 40 వరకు నమోదవుతుంది కదా, మనకి అటువంటి సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ ఉందా సార్? రాగల 2-3 రోజుల్లో ఇలాగే మనకి పెద్దగా వర్షపాతానికి సూచన లేదు, పెద్దగా క్లౌడీనెస్ కూడా లేదు. కాబట్టి ప్రస్తుత స్థాయి నుంచి మరి 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. అయితే మనకి హీట్ వేవ్ అవకాశం లేదు. హీట్ వేవ్ అంటే 40 డిగ్రీలు దాటి సాధారణ స్థాయిని మించి ఉండాల్సిన అవకాశం ఉంది. వేరాజ్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే తీర ప్రాంతంలో 38 డిగ్రీలు దాటి సాధారణ స్థాయి దాటి 4.5 డిగ్రీలు ఉంటే హీట్ వేవ్. సో అక్కడ ఏంటంటే మనకి సాధారణ స్థాయి వారికి 30 డిగ్రీల ప్రాంతంలో ఉంటుంది. అక్కడ 37.5, 38, 39 వచ్చినా కూడా హీట్ వేవ్. సో కొన్ని చోట్ల అక్కడ 39-40 డిగ్రీలు రికార్డ్ అవుతున్నాయి. సో ఆంధ్ర ప్రాంతంలో, కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో గత 3 రోజులు బట్టి హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. మరొక 3 రోజులు కూడా అక్కడ ఆ పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్గా రాష్ట్ర ప్రజలంతా వర్షాల కోసం 1000 కన్నులతోటి వెయిట్ చేస్తున్నారు. సో మన అంచనా ప్రకారం ఎప్పుడు వర్షాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వచ్చే ఛాన్స్ ఉందా? మన మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ రాగల 7 రోజులకి మనం రోజు ఫోర్కాస్ట్ ఇస్తూ ఉంటాము. అయితే రాగల 7 రోజుల్లో కూడా మనకి ఏ రకమైన సినాప్టిక్ సిచ్యుయేషన్స్ లేవు. అందువల్ల పెద్దగా వర్షాలు అయితే లేవు. ఈ మాన్సూన్లో లోకల్ మాయిశ్చర్ వల్ల, ఈ టెంపరేచర్లు పెరగడం వల్ల అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉందే తప్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సినాప్టిక్ సిచ్యుయేషన్ లేని కారణంగా మనకి ఈ మాన్సూన్ రెయిన్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పట్టం
పడటం కానీ భారీ వర్ష సూచన కానీ రాగల 7 రోజుల వరకు మనకేమీ కనపడటం లేదు. థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోగా ఉష్ణోగ్రతలు అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 నుంచి 36 డిగ్రీల మధ్య అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇంకా రానున్న 2 రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక రానున్న 7 రోజుల పాటు రాష్ట్రంలో ఎటువంటి వర్షాలకైతే ఛాన్స్ లేదని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.